నుండి నీవు వర్ధిల్లిన కొలది దేవుని పనికి తోడ్పాటు అందించు, నీ అభివృద్ధిని ఎవడో ఆపలేడని చెప్పాడు. అర్థమైందా? వెదజల్లి అభివృద్ధికి వచ్చేవారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు అనే మాట కూడా ఉంది. వెదజల్లిన వాడు దేవుని పనిలో అభివృద్ధి పొందుతాడు. దేవుని కొరకు చేసే విషయంలో చెయ్యి కొరత చేసిన వాడు దారిద్ర్యంలోకి దిగిపోతాడు, లేమికి వచ్చే అవకాశం ఉందనే మాట గ్రంథంలో ఉంది. నేను చెప్పాను, అందులో ఉందా? రైట్. అలాగున ఆర్థిక విషయాల్లో కానీ ఆత్మీయ విషయంలో కానీ మనం ఏ సందర్భానికి ఎలా స్పందించాలో మొత్తం గ్రంథంలో ఆయన రాయించి పెట్టాడు భక్తుల ద్వారా. పాత నిబంధనలోనేమో నీ రాబడి అంతటిలో నుండి 10వ భాగము అన్నాడు. క్రొత్త నిబంధనలో పౌలు ద్వారా ఏమన్నాడో తెలుసా? తాను వర్ధిల్లిన కొలది ఒకడు తోడ్పాటు అందించవచ్చు దేవుని పనికి అన్నాడు. పాత నిబంధనలో అయితే ఓన్లీ ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీ రాబడి అంతటిలో నుండి 10వ భాగము తెచ్చి నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా మీరు అనేక సార్లు నా యొద్ద దొంగిలిచూనే ఉన్నారు. దేని విషయములో మేము దొంగిలితమని నీ యొద్ద దొంగిలితమని మీరు అందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి అన్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుని కొరకు కేటాయించాల్సిన దానిని మనం కేటాయించినప్పుడు మనం దొంగతనము చేసిన దాఖలాలోకి వస్తున్నామన్నది దేవుని వాక్యం ఇస్తున్న సాక్ష్యం. నేను నిన్ను 100 ఆశీర్వదించి అందులో 10 100 ఆశీర్వదించి 90 నీ దగ్గర పెట్టుకొని 10 నా మందిరపు నిధిలోనికి తీసుకొని రా అని నేను నీకు చెప్పా. ఎందుకు చెప్పా? చదువు. ఈ జనులు అందరూ నా యొద్ద దొంగిలిచూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఎంత భయంకరమైన మాట చూడండి. చదువు. నా మందిరములో ఆహారముడు. అదుగో ఎందుకు తెమ్మన్నాడో అక్కడ చెప్తున్నాడు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల. గమనించండి, దేని విషయంలో కూడా నన్ను శోధిస్తే చంపుతానన్న దేవుడు ఇక్కడ మీకు కలిగిన దానిలో నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదించి మీకు 100 ఇస్తే అందులో 10 నా సన్నిధికి ఎందుకు? నా మందిరములో ఆహారం ఉండునట్లు. ఆయన మందిరములో ఆహారం ఎవరి కోసం? బేదలు, దీనులు, అంగహీనులు, విధవరాండ్రు, వ్యాధిగ్రస్తులు, దిక్కులేని వారు, అనాథలు, అభాగ్యులు, అనేక మంది దేవుని సన్నిధిని గాచుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ అంత ఆహారం దొరికేదానికి నా మందిరంలో ఎప్పుడు సమృద్ధిగా ఆహారం ఉండాలి. ఈ మతోన్మాద దరిద్రులకి ఈ సంగతి తెలియదుగా. మతోన్మాదం నిండిపోయిన దరిద్రులకి ఈ సంగతి తెలియదు కదా. యేసుప్రభు అడిగాడు దశంబాగా, యేసుప్రభు అడిగాడు దశ. ఒరే, యేసుప్రభు కోసం కాదు రా దిక్కుమాలనోడా. నా మందిరములో ఆహారం ఉండునట్లు. దేవుని మందిరం అన్నప్పుడు అంగహీనులు అంటే వికలాంగులు ఉంటారు, దిక్కులేని వారు ఉంటారు, అనాథలు ఉంటారు, అభాగ్యులు ఉంటారు, విధవరాండ్రు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు. ఎవరు పట్టించుకొని ముసలి వాళ్ళు. అనాథలు అనగానే ఓన్లీ అనాథ పిల్లలు అనుకోకండి. కొంతమంది వృద్ధులు ఉంటారు, వాళ్ళకి ఎవరు ఉండరు, అందరినీ కోల్పోయి ఉంటారు, వాళ్ళు కూడా అనాథలే. అలాంటి వృద్ధులు, దిక్కులేని వాళ్ళు ఎంతోమంది సన్నిధిని కాచుకొని బతుకుతూ ఉంటారు. వాళ్ళకి అంత అన్నం దొరకటానికి, అంత ఆహారం దొరకటానికి మందిరంలో ఎప్పుడు సమృద్ధి ఉండాలి. అందుకని పాత నిబంధన క్రమంలోనేమో నీ రాబడి అంతటిలో నుండి 10వ భాగమును నేను నీకు 100 ఇస్తా, 10 తీసుకొచ్చి నా మందిరంలో ఉంచు, 90 నువ్వు వాడుకో. ఇలా చేసి నన్ను శోధించు, నేను మళ్ళా నీకు ఇస్తానో ఏనో చూడు. నీకోసం ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడు, అక్కడ ఉంది. కానీ కొంతమందికి మిగిలిన చెత్త ఖర్చులు ఎన్నిటికైనా పెట్టబుద్ధి అయింది, కానీ దేవుని కోసం రాబడిలో నుండి దేవుడు 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు తీయటానికి మనసు రాదు. కొంతమంది మనసు చెప్తాను, 100 వస్తే 10 ఈజీగా తీయగలుగుతారు, 1000 వస్తే 100 తీయగలుగుతారు, కానీ 10,000 వస్తే 1000 తీయగలుగుతారు, కానీ 10 లక్షలు వస్తే 1,00,000 తీయబుద్ధి కాదు. వామ్మ 1,00,000 రూపాయలే, వామ్మ 1,00,000 1,00,000 వస్తే 10 లక్షలు,
10 లక్షలు ఏం చేసుకుంటాడు ఆయన? అసలు పాడు చేసుకుంటాడు. మంచోడు బుద్ధి మాంసం దగ్గర అని ఒక్కొక్కళ్ళు బుద్ధి ఇట్ట బయటపడతా ఉంటుంది. కొంతమంది బుద్ధి సహజంగా అనుకునేది ఏంటంటే ఇదంతా పాస్టర్కే కదా, ఇదంతా పాస్టర్కే కదా. నేను అంటున్నాను, ఇట్లా సేవకులు, దశంభాగాలు, సేవకులు 10వ భాగాలని విమర్శించే దౌర్భాగ్యులకు చెప్తున్న సమాధానం ఏంటంటే, రే బాబా, ఇదంతా సేవకుడి కంటే సేవకుడిని ఎత్తిన చాలా ఖర్చు ఉంటుంది రా నాయన. సేవకుడి దగ్గర చాలా బాధ్యత ఉంది, సేవకుడికి చాలా ఖర్చు ఉంటుంది. మరి ఒక మందిరాన్ని నడిపించాలి, ఒక మందిరాన్ని రొటేట్ చేయాలంటే కరెంటు బిల్లుల దగ్గర నుంచి, జనరేటర్ ఆయిల్ దగ్గర నుంచి, వాళ్ళు కూర్చునేటువంటి పరికరాల దగ్గర నుంచి, వాళ్ళకి సౌండ్ సిస్టమ్ వినపడే దగ్గర నుంచి, ఈజీగా చెప్తున్నా, ఇప్పుడు మీ అందరికీ వినపడే సౌండ్ సిస్టమ్ ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా? ఇంచుమించు 60 నుంచి 80 లక్షల దాకా ఉంటుంది. వామ్మో అనిపిస్తుంది కదా. అది చాలకనే మీరు ఇంకా మాకిన పట్ల అంటున్నారు. అందరికి వినపడేటట్టు పెట్టాలంటే 1.5 కోటి తేవాలా. మరి ఎవరు, మా తాత ఇస్తాడా, మీ తాత ఇస్తాడా, లేకపోతే విమర్శించే దరిద్రుడు ఇస్తాడా? వాడు పోయి మళ్ళీ అన్ని బాగానే వదిలించుకొని వస్తుంటాడు. అరికాలు మొదలు నడినెత్తి వరకు సమస్తం క్షౌరం చేయించుకొని బాగానే వదిలించుకొని వస్తాడు. మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటాడు. సెంటు స్థలం కదిలించండి ఎంత అయిద్దో. మరి ఇంత పెద్ద స్థలం సేకరించి దీనికి పైసలు కట్టి మీరు కూర్చోడానికి పైన షెడ్ వేసి నెత్తి మీద ఏనుగంత ఫ్యాన్లు పెట్టి దేవునికి స్తోత్రం. ఏమంటే మళ్ళీ ఏది తక్కువ కాకూడదు. ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతాయి? ఒక్కసారి ఆలోచించండి. వెటకారాలు చేయటం, విమర్శలు చేయటం వాళ్ళకైనా చేత అయింది, లేకపోతే ఇటు ఎగతాళి చేసే వాళ్ళకైనా చేత అయింది. అందులో అన్ని ఆరితేరు వచ్చి ఉన్నాయడ. ఒకడు తెలియక మాట్లాడుతూ ఉంటారు, తెలుసుకొని మాట్లాడాలా. నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి అని ఎందుకన్నాడు? మందిరపు అవసరాలు ఉంటాయి. అది పాత నిబంధనలో చెప్పినటువంటి క్రమం. అది రాబడి అంతటిలో నుండి 10వ భాగం. క్రొత్త నిబంధనలో ఏం చెప్పాడో తెలుసా? చూడండి, అది కూడా చూడండి. దేవుడు మీతో ఏమి చెప్పునో అది మీరు చెయ్యండి అన్నాడు. 16వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 2వ వచనం చూడు. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. అది వర్ధిల్లిన కొలది. దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదించాడో ఆ వర్ధిల్లిన కొలది నీ రాబడిలో నుండి దేవుని కొరకు నువ్వు కేటాయించవమ్మా. దేవుని కొరకు ఇచ్చి లేమికి వచ్చిన వాళ్ళు లేరు, దరిద్రులైన వాళ్ళు లేరు, బీదలైన వాళ్ళు లేరు, సమృద్ధిగా ఆశీర్వదించబడిన వాళ్ళే. ఇది మీ సొమ్ము నాశించి ఈ మాట చెప్తున్నానా? నేను మీ సొమ్ము నాశించి ఈ మాట చెప్తున్నానా? లేదు, సందర్భంలో అంశములో వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. ఎందుకంటే మీరంతా ఆత్మీయంగా బలపడిన వారు, ఎదిగిన వాళ్ళు, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నా బిడ్డల్లో చాలామంది వాక్యం చదువుకునే అలవాటు ఉన్నోళ్ళు. వాక్యం చదవకుండా ఒట్టిగా సంకలో పెట్టుకొని తిరిగే రకాలు కాదు. వాక్యం చదివేటువంటి బిడ్డలు నాకు దేవుడిచ్చిన బిడ్డలు. వాళ్ళకి తెలుసు వాక్యంలో ఏముందో. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆర్థిక విషయాల్లో కానీ, ఆత్మీయ విషయాల్లో కానీ, భౌతిక విషయాల్లో కానీ, ఎందులోనైనా సరే దేవుని వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలి, దేవుడు చెప్పినవని మనం పొందుకోవాలంటే అసలు ముందు దేవుడు ఏం చెప్పాడో మనకు తెలిసి ఉండాలి. ఇంకా ఏం చెప్పాడో తెలుసా? పని చేసుకొని, పనివాడి చేత నీ పొలంలో పని చేయించుకొని, నీ ఇంట్లో పని చేయించుకొని వానికి కూలి ఇయ్యక బిగబట్టొద్దు అన్నాడు యాకోబు రాసిన పత్రిక 5లో. వానికి కూలి ఇయ్యక నువ్వు బిగబడితే ఆ కూలి దేవునికి మొర్ర పెడతదట. తెలుసా మీకు? మీరు బిగబట్టిన కూలి, కష్టజీవి పొట్టగొట్టి బిగబట్టి దాచిపెట్టావే, ఆ కూలి మొర్ర పెట్టిద్దంట దేవునికి. దేవా, వీడు నన్ను బంధించాడు, నేను వీడికి చెందిందాన్ని కాదు, నేను వాడి కష్టార్జితాన్నని. చదువు 5వ అధ్యాయం 4వ వచనం.
ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇదిగో మీ చేలు కోసిన పనివానికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్ర పెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపత్యకు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. ఇవన్నీ సీరియస్ మాటలేగా, ఏం తక్కువ ఇవి. చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇట్లాగా పని చేయించుకున్న వానికి ఖచ్చితంగా వాని కూలి వానికి ఇవ్వాలి. నీ దగ్గర పని చేసినోడి కష్టార్జితాన్ని నువ్వు బిగబట్టొద్దు, మోసంగా దరిద్రుడు అవుతావు. ఓకేనా? ఇట్లా చాలా విషయాల్లో దేవుడు మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పాడండి. బైబిల్ చదివితే అర్థమైద్ది, లేదా వాక్యం జాగ్రత్తగా వింటంటే అర్థమవుతూ ఉంటుంది. విన్నప్పుడే తీర్మానం చేసుకొని, అమ్మో ఇంతకుముందు ఈ దరిద్రం నా దగ్గర ఉంది, ఇక నుంచి ఇలా చేయకూడదు అని జాగ్రత్త పడాలి. వరుసగా చెప్పుకుంటూ వస్తున్నా. సంతోషం కలిగిందా, సినిమాకు పోవాలి అని చెప్పాడా? మరి ఏం చెప్పాడు? మీలో ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తన పాడవలెను. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. అలాగే మీలో ఎవడైనాను రోగి ఉన్నాడా, సంఘపు పెద్దలను పిలిపించి నూనె రాసి ప్రార్థింపవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు. నీవు సమృద్ధిగా ఆశీర్వదించబడగోరుతున్నావా? నీ రాబడిలో నుండి 10వ భాగమును నా మందిరపు నిధిలోనికి తీసుకుంటా. నా మందిరపు నిధిలోనికి. ఎందుకంటే నా మందిరములో ఆహారం ఉండాలి, మందిర అవసరతలు కూడా దానిలో నుండే తీర్చబడాలి. కొంతమంది మనసు 100 అయితే 10 ఈజీ, 1000 అయితే 100 ఈజీ, 10,000 అయితే 1000 ఈజీ, 10 లక్షలు అయితే 1,00,000 మనసు రాదు. ఆ మనసు రాని బ్రతుకులు ఈ 1,00,000లోపే ఆగిపోతాయి. 10 లక్షలైనా సరే, కోటైనా సరే, ఇది దేవుని పనికి, దేవునిది ఇది అని ధైర్యం చేసి కేటాయించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి అభివృద్ధి అంతకంతకు వర్ధిల్లుతూ ఉంటుంది. అది నేను చెప్పాలా? వాక్యం. నాకిచ్చి నన్ను పరిశోధించండి అన్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు, మాట ఇచ్చి తప్పేవాడు కాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి నిజంగా నేను పరీక్షించా, నిజంగా చేశా. నా జేబులో 100 రూపాయలు ఉంది. ఆ వారం ఆ 100 రూపాయలతో నేను నడపాలి. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను నిజం చెబుతున్నా. సేవారంభపు తొలి దినాలు నేను వేరే మందిరానికి వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నా. నా జేబులో 100 ఉంది. ఈ 100 రూపాయలతో నేను 6 దినాలు గడపాలి. మళ్ళీ ఆదివారం వచ్చిన దాకా నేను ఈ 100తో గడపాలి. పూర్తికాల సేవకు వచ్చాను. కుటుంబం పెద్దది, పిల్లలు ఉన్నారు. మొత్తం దీంతోనే దొరలాలి. నా దగ్గర ఉంది ఎంత? 100. రోజుకి 20 రూపాయలు పచ్చడి ఖర్చు తీసేసినా కూడా ఎన్ని రోజులు వచ్చింది? 5 రోజులే వచ్చింది. 6వ రోజు కష్టం. నిజంగా ఈయన ఇవన్నీ పడ్డాడు అంటావని కొంతమంది డౌట్. ఇప్పుడు చూసి అట్ట అనుకుంటారు. మీకు దండం పెడతాను, అలాంటి అనుభవాల్లో కూడా తెచ్చాడు దేవుడు నన్ను. అలా చెక్కుకొచ్చాడు మహానుభావుడు నన్ను. పేదరికం యొక్క అట్టడుగు స్థితిని చూపించాడు. అలాగే ఒక ఉన్నత స్థితిలో ఉన్నవాడు పొందే అనుభవాలు కూడా చూపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. చూపించాడు దేవుడు. సైకిల్ లేకుండా కాలినడకం తిరిగిన అనుభవాలు చూపించాడు. విమానం కూడా ఎక్కించి తిప్పాడు. 2 చూపించాడు. నేను మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సడన్గా నాకు నా జేబులో ఉన్న 100 గుర్తొచ్చింది. వేరే మందిరం దగ్గరికి వెళ్ళి ప్రార్థనలో ఉన్నాను నేను. సడన్గా నాకు గుర్తొచ్చింది. అయినా టెస్ట్ చేద్దాం దేవుడు ఏం చేస్తాడో అని సాహసం చేశా. ఆ 100 తీసి అక్కడ హుండి ఉంటే అందులో వేసా. ఇప్పుడు నాకు ఎవడు అప్పు లేడు వచ్చి నేను పోయి వసూలు చేసుకోవడానికి. నాకు ఇచ్చే అవసరం ఎవరికి లేదు. ఇప్పుడు నా దగ్గర ఉన్నదంతా కూడా దేవుని సన్నిధిలో వేసా. ఇప్పుడు దేవుడు ఎట్లా చేస్తాడో చూడాలని నిలబడ్డా. కూర్చున్నా, ప్రార్థన చేసి కూర్చున్నా. ఎందుకంటే ఎక్కడ ఛాన్స్ ఇవ్వని దేవుడు ఇక్కడ ఛాన్స్ ఇచ్చాడు. నాకిచ్చి నన్ను శోధించమనే మాట ఇక్కడ వాడాడు గనక అసలు ఎట్లా చేస్తాడో చూద్దామని కొంచెం ఆత్మీయ జీవితపు తొలి అడుగులు కదా ట్రైల్ వేసా. ఆయన దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. 100 రూపాయలు నా జేబులో ఉంది, అందులో వేసి
కొంచెం ప్రార్థన చేసుకుని ఆ మెట్లు దిగి బయటకు వచ్చా. బయట ఒక దైవజనుడు నిలబడి ఉన్నాడు, మరో దైవజనుడు. నేను దాటి వెళ్ళిపోతా ఉంటే నన్ను పిలిచి నా చేతిలో ఒక కానుక పెట్టాడు. పర్లేదండి అంటే, కాదు తీసుకో అని చేతిలో కానుక పెట్టాడు. ఆయన ఆ టైంలో రాడు, ఆయన ఆ కానుక పెట్టాల్సిన అవసరం కూడా ఆయనకి లేదు. కానీ ఎందుకు వచ్చాడో అప్పుడు అక్కడికి వచ్చాడు. ఆయన నన్ను పిలిచి నా చేతిలో 500 ఉంచాడు. నా దగ్గర ఉన్నది నేను మళ్ళీ ఇది కూడా ఏంది, గంటలు కాదు నిమిషాలలోనే ఈ కార్యం. మళ్ళా పూర్తిగా 5 నిమిషాలు కూడా గడవక ముందే నా దగ్గర ఉన్నదాన్ని నేను దేవుని కొరకు కేటాయించినప్పుడు 5 మళ్ళా నా చేతికి ఇచ్చాడు. ఇప్పుడు నాకు వారం గురించిన దిగులుందా? ఇంకా 2 వారాలకు సరిపడా పచ్చడైనా సరే 2 వారాలకు సరిపడా దేవుడు కృపనిచ్చాడు. ఆ విధంగా ఇవ్వటంలో ఉన్న ఆశీర్వాదం ఏంటి, సాటి వారికి ఇవ్వటంలో దీవెన ఏంటి, దేవుని కొరకు పరిచర్య కొరకు ఇవ్వటంలో దీవెన ఏంటి అనేది చూశా. అప్పటి నుంచి ఇంకా ఎన్నడూ మళ్ళా పరీక్ష చేయలే దేవుణ్ణి. ఎందుకంటే అవసరం లేదు. మనమే నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఉండటానికి చాలా కష్టపడతాం. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. హల్లెలూయా. పని చేయించినా సరే, చర్చిలో పరిచర్య పని చేయించినా సరే, కలిగిన దానిలో నుండి వాళ్ళ చేతికి ఎంతో కొంత ఇవ్వడానికి ఇష్టపడతాను. కళ్యాణికి చెప్తాను, సాయంత్రానికి సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటారు పనిచేసి. ఇంట్లో ఏ పూట కాపూట తెచ్చుకొని తినేవాళ్ళు, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకై వాళ్ళు చెప్పారనుకో, లేదన్నా నేను దేవుని కొరకు పని చేయడానికి వచ్చాను, నా ఇంట్లో సమృద్ధి ఉంది, ఈరోజు నేను దేవుని సన్నిధిలో పనిలో గడపాలని వచ్చాను అంటే, అయినా సరే ఒత్తిడి చేయి ఇవ్వడానికి. మొరాయిస్తే వదిలేయి. కానీ ఖచ్చితంగా మాత్రం కష్టపడ్డవాడికి చేతికి వాని కష్టార్జితం. మామూలు వాళ్ళు 500 ఇస్తే నువ్వు 600 అని చెప్పి ఎక్కడున్నాడు కళ్యాణ్? ఎక్కడో ఉన్నాడు బయట. నేను చెప్పానో లేదో అడగండి, సాక్ష్యం. ఉన్నాడా? వస్తాడులే, ఏం పర్లే వస్తాడు. వినపడిందిలే నాకు. స్తోత్రం చెప్పండి. కష్టపడ్డవాడి కూలి కూడా బిగపట్టడానికి లేదు. అయ్యా దేవుడు సేవ చేసావు, అయ్యా దేవుడి కోసం చేసావులే, ఇక నెత్తిన గొడ్డేసుకొని పో అని చెప్పను. పొద్దంతా చాయగిరి చేసి మరి బయట చాయగిరి చేస్తే ఈ పని చేయించుకున్నాడు కూలి ఇస్తాడు. దేవుని మందిరంలో దీవెనలు ఇచ్చి పంపిస్తేట. ఇష్టపడి నేను సేవ చేయడానికే వచ్చానన్నోడికి దీవెనే. పాపం కొంతమంది దేవుని సేవ చేయాలని ఆశ ఉంటుంది, ఇంట్లో జరగదు. అయినా సరే దేవుడు ఇస్తే ఇచ్చాడు, లేకపోతే లేదు, చేస్తాను నేనని వచ్చి చేసేవాళ్ళు ఉన్నారు. ఏదేమైనా పని చేసిన వాడికి పట్టెడన్నం దొరకాలి. లోకస్తుడు ఇచ్చేదానికంటే మిగలానే ఇవ్వాలని చెప్పి ఇప్పిస్తా. లోకస్తుడు 600 ఇస్తే నువ్వు ఇంకొక 50 కలిపి 700 ఇవ్వు, లేకపోతే 650 ఇస్తే 700 ఇవ్వు. కొంతమంది మొండికి పడదు, వద్దన్నా దండం పెడతా, ఉందన్నా నేను సరిపో. కష్టపడ్డవాడి కూలి మొర్ర పెట్టిద్దని నాకు తెలుసు. దేవుడు చెప్పాడు, ఏయ్ జాగ్రత్త, పని చేయించుకొని దీవెనలేని సాగనంపవాకు. కష్టపడ్డవాళ్ళు ఎవరైనా సరే, ఏ ఫీల్డ్లో కష్టపడ్డా వాళ్ళకి అంత అన్నం దొరికేటట్టు చూడు. ఇంకా చెప్పాలంటే సన్నిధిలో కష్టపడకపోయినా, నా ఇంట్లో జరగట్లేదన్నా అని ఎవరు వచ్చినా ఉన్నదానిలో అంత ఆహారం దొరికేటట్టు చూడమని చెప్పాడు నా తండ్రి నాకు. ఉన్నదానిలోనే భేదాబిక్కిని కనిపెట్టో. దీన్ని ఆధారం చేసుకొని మళ్ళీ తాగుబోతు మహారాజులు వస్తారు. అక్కడ మళ్ళీ దేవుని వాక్యమే చెప్పింది, మీరు ప్రేమ కలిగి ఉంటే మంచిదే, కానీ మీ ప్రేమ తెలివితో కూడిందై ఉండాలి, సోది ప్రేమ ఉండకూడదు. మళ్ళీ అక్కడ వివేచన చేసి, వీడు మామూలుడా మందు బాబా, పరీక్ష చేసి ఇస్తాం. ఎందుకంటే చాలాసార్లు గ్యాంబ్లింగ్ చేశారు, అందుకని. దేవునికి స్తోత్రం. యథార్థంగా నిజంగా ఇంట్లో కఠినమైన పరిస్థితుల్లో ఉండి అది జెన్యూన్ అయితే తప్పకుండా తోడ్పాటు అందిద్ది. ఇక్కడే కాదు, తండ్రి సన్నిధి బ్రాంచ్లు అన్నింటిలో ఇలానే ఉండాలని నేను నా తమ్ముళ్ళకి చెప్పా. నేను చెప్పిన మాట నా తమ్ముళ్ళైన సేవకుళ్ళు తీసుకుంటే ఆ సంఘాలు కూడా సమృద్ధితో దీవించబడతాయి, వర్ధిల్లుతాయి.
పిసిని కొట్టే వారం పేనాస వారం చేశారనుకో, వాడు ఆడే కూర్చుంటాడు. దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఆడే కూర్చుంటాడు. పాస్టర్ కూడా చెబుతున్నా, పాస్టర్ అయినా సరే పిసిని బుద్ధి, పేనాసి కొట్టు బుద్ధి, పిసినారు బుద్ధి, ఈ పనికి మనల బుద్ధి పెట్టుకొని మెతుకుపోతే బతుకుపోయిద్ది అన్నట్టుగా దాచిపెట్టుకున్నాడా, వాడికి అంతే అక్కడే కూర్చుంటాడు. వాడు అభివృద్ధి చెందడు, ముందుకెళ్ళడు, ఆ సంఘం వృద్ధి చెందదు, ఆ సన్నిధిలో ఫుడ్ కూడా ఉండదు గ్యారెంటీ ఇస్తా. అట్లా కాకుండా బిడ్డలు తీసుకొచ్చింది బిడ్డలకే దాచిపెట్టి వాళ్ళకి లేమి కొదువ కొరత కలిగి ఉంటే వాళ్ళకంత ఆహారం ఇచ్చుకుంటా, ఆదరించుకుంటా, ధైర్యపరుచుకుంటా, ప్రోత్సహించుకుంటా, సంఘం అంటే సంఘము కాదు, ఇది ప్రేమ కలిగిన కుటుంబం, దేవుని కుటుంబం అన్న సాక్ష్యాన్ని నిరూపించే విధంగా పరిచర్య చేస్తే దూసుకెళ్ళిపోద్ది ఆ సంఘం. ఎక్కడో అడవిలో ఉన్నా సరే వర్ధిల్లి పక్క పీనాశవారం చేశారనుకో, పాస్టర్ అయినా సరే ఇక దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నమాట మనోడు. వెళ్ళిపోతాడు, దారిద్ర్యపు రేఖ దిగువకి వెళ్ళిపోతాడు. ధాతృత్వంతో త్యాగబుద్ధితో సమర్పణతో ఏ హృదయాలైతే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా వర్ధిల్లుతారు. మాట తప్పని దేవుడు నా దేవుడు. ఇట్లా చాలా విషయాలు చెప్పాడు ఆయన. మీతో చెప్పునది చెప్పండి పెద్దగా. విధవరాలిని చిన్న చూపు చూడొద్దు. విధవరాలు, భర్త లేనిది, ఆమె పక్షాన వాదించేవాడు ఎవడు లేడని ఆమె సొమ్ము గాజేయాలని చూడొద్దురా. అలాంటి పని చేశావంటే నువ్వు పోతావు, మేవిడ విధవైద్ది అని చెప్పాడు బైబిల్లో. ఏది నవ్వుతారు, నిజం. ఆయన మీతో చెప్పున్నది జాగ్రత్త పడండి. మరేం చేయమన్నాడు? విధవరాండ్రను ఆదరించమన్నాడు, వాళ్ళకంత సాయం చేయమన్నాడు, వాళ్ళకు న్యాయమైన తీర్పు తీర్చమన్నాడు, వాళ్ళని దుఃఖ పెట్టొద్దన్నాడు. వాళ్ళనే కాదు, దిక్కులేని పిల్లలను కూడా. దిక్కులేని పిల్లల సొమ్ము కాజేస్తారు కొంతమంది, వాళ్ళ పక్షాన వాదించేవాడు ఉండడుగా. మా బావగారు యాక్సిడెంట్ కేసులో చనిపోయాడు. ఆయన చనిపోతే పోలీస్ కేసు అయింది. కేసు అయితే ఒక లాయర్కి అప్పచెప్పాం, పుణ్యాత్ముడికి అప్పచెప్పాం. దాదాపు పెద్ద మొత్తంలో రావాలి, ఎందుకంటే ఆయనకు తగిలిన బండి పెద్దది, దానికి వచ్చే ఇన్సూరెన్స్ తాలూకా పైసలు చాలా ఉంటాయి. అజయ్ వాళ్ళ నాన్న ఆయన నిద్రించినప్పుడు ఆ యాక్సిడెంట్ కేసు ఒక లాయర్ తీసుకున్నాడు. పుణ్యాత్ముడు ఇంతవరకు మళ్ళీ మాకు న్యాయం చేయలే. వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ పిల్లలు కూడా పుట్టారు. ఇప్పుడు తల్లిదండ్రి ఇద్దరిని కోల్పోయిన వాళ్ళు ఎవరండి? మరి అనాథల సొమ్ము దోచుకుంటే వాడెట్ట బాగుపడతాడండి? వాడు శాపగ్రస్తుడు గాడా? వాడి సంతతి శపించబడదా? వాడు ఇట్లాంటి వాళ్ళ నోళ్ళు కొట్టి తీసుకెళ్ళి పెడితే వాడెట్ట బాగుపడతాడు, వాడెట్ట దీవించబడతాడండి, వాడెట్ట వర్ధిల్లుతాడండి? నేను చెబుతున్నా, ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైనా ప్రేమతో చెప్తున్నా, జాగ్రత్త. ఇవన్నీ దేవుడే చెప్పి రాయించాడు గ్రంథంలో. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను మీరు బాధ పెట్టకూడదు అన్నాడు. చెప్పండి, ఆయన మీతో చెప్పునది. ఆ నేమ్ కింద ఈ మ్యాటర్ అంతా రాసుకోవాలన్నమాట. భర్త లేనిది, దిక్కు లేనిది, ఈమె మీద దౌర్జన్యం చేసి ఎవడు వస్తాడు ఏమో పక్షంగా అనుకుని ఒక్కొక్కడు ఈ విధవరాండ్ర మీద ఒంటికాల మీద పోతాడు. నేను చెబుతున్నా, దబక్కని చేస్తాడు వాడు. మళ్ళీ ఏదో తగిలిద్దని కూడా కాదు, దబక్కని చేస్తాడు. నేను చెప్పాలా మళ్ళీ నా మీద ఈ శాలేం రాజు ఇంతే అని అనుకుంటారు. నేను ఇంతే కదా, వాక్యం రా బాబా, వాక్యం చెప్పింది. నిర్గమాకాండం 22వ అధ్యాయం 22వ వచనం చూడు. నిర్గమాకాండం 22వ అధ్యాయం 22వ వచనం చూడు, ఉందో లేదో చూడు. విధవరాలినైనను, అద్దుగో దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొర్ర పొట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. అసలు డౌటే లేదురా, వాళ్ళు ఏడిశారంటే నేను వింటానంటున్నాడు. అయ్యో దేవుడా అన్నారంటే అయిపోయిందే. ఎంతమంది వింటున్నారు? మీ వదిన విధవరాలని, మీ అన్న లేడని, మీ వదిన మీ అన్న పొలానికి జరుగుతున్నావా? పుటిక్కిని చేస్తావు, అడుగు జరిగినా చేస్తావు, గ్యారంటీ. గుండె జారిపోయిందా?
ఇంకోసారి రాబుద్ధి కావట్లేదు, రావాకు. కానీ నేను చెప్పే మా పక్క వాక్యంలో ఉంది. ఎందుకంటే ఇంకా పూర్తిగా ఇప్పుడు చదువు. నా కోపాగ్ని రవులు కొని మిమ్మల్ని కత్తి చేత చంపించేదను, మీ భార్యలు విధవరాండ్ర రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. అది మా చిన్నమ్మకు భర్త లేడు, నోరు లేనిది, ఒక ఎకరం జరిగినా పర్వాలేదులే, పొర్రపాటును కూడా చేయకూడదు ఆ పని. ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. అందుకనే చెబుతున్నాను నేను, అవసరమైతే దేవుడిని బట్టి నీదొక అడుగు వదిలిపెట్టు. నీదొక అడుగు వదిలిపెట్టు, నా తండ్రి నీకు 10 అడుగులు కలిసేటట్టు చేస్తాడు. ఎకరాలు ఇస్తాడు అవసరమైతే. అది ఇటు బుద్ధి మంచిదిరా, ఇటు అవసరమైతే విధవరాండ్రను ఆదరించే మనసు కలిగినోడు అంటే అవసరమైతే ఎకరాలు ఇస్తాడు నా తండ్రి నమ్మకమైన తండ్రి. దిక్కు లేని వాళ్ళని, విధవరాండ్రని, భర్త లేని వాళ్ళని ఆదరించో, సాయం చేయి. వాళ్ళది దోచుకోవడానికి చూడొద్దు. నోరు లేని వాళ్ళు కదా, అడగరు కదా అని అన్యాయం చేయడానికి చూడొద్దు. ఆ ఉసురు కొట్టిందంటే పాడెక్కటమే. స్తోత్రం. కొట్టిస్తా అన్నాడేడా, అందుకని చెబుతున్నా. ఇంకేమన్నా తెలుసా, వాళ్ళ సొమ్ము దోచుకోవటమే కాదు, వాళ్ళని చూటిపోటి మాటలు కూడా అనకూడదంట. అకాయ్ నేను ఏడిపిస్తాను అనుకుంటావేమో, ఏ విధము చేత కూడా వారిని బాధ పెట్టకూడదు అన్నాడు ఆయన. మీతో చెప్పున్నది అది. దేవునికి స్తోత్రం. ఏ విధం చేత కూడా, కనీసం మాటలతో కూడా నువ్వు సూటిపోటి మాట్లాడటానికి లేదు. అన్నావా, వేస్తావు. మళ్ళీ సంవత్సరం తిరక్క ముందు నువ్వు వేస్తావు ముసుగు. ఏ ముసుగు? తెల్ల ముసుగు. నాకేం తెలుసు, ఆడు రాశాడు నిర్గమకాండ 22:22లో. కాబట్టి దిక్కులేని వారిని, దిక్కులేని పిల్లలను అవసరమైతే రూపాయికి రూపాయి ఇచ్చి వాళ్ళని ఆదరించు. నా తండ్రి నిన్ను, నీ బిడ్డని దీవిస్తాడు. ఇవ్వు. దిక్కులేని వాళ్ళు అంటే వాళ్ళకి సాయం చేయి, వాళ్ళ పక్షాన న్యాయం చేయి. నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా, దేవుని పని కంటే, దిక్కులేని పిల్లల కంటే, విధవరాండ్ర కంటే నువ్వు చేయదగ్గది ఆ దీనులకు చెయ్యి. నా తండ్రి నిన్ను ఆశీర్వదించకపోతే అప్పుడు అడుగు. కొంతమంది అంటారు న్యాయానికి కూడా లేదు, ధర్మానికి కూడా లేదు. ఎవడు చెప్పాడు? అదంతా లోకంలో సైతాను సంబంధమైనటువంటి వ్యక్తులు మాట్లాడుకునే మాట. దేవుని ఎదుట నీవు న్యాయంగా ప్రవర్తిస్తే తప్పకుండా నీకు ఒక్కడి కూడు కాదు, నీ ఇంటి మొత్తానికి కూడు దొరికిద్ది. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఇస్తాడు. నేను పచ్చిగా ఓపెన్గా చెప్తున్నా. ఇంకా మధ్యలో పోయే వాళ్ళ జాబితాలు ఇంకా చెప్తున్నాయనండి. తల్లిదండ్రిని బాధ పెట్టొద్దన్నాడు ఆయన. మీతో చెప్పున్నది ఏం చెప్పాడు మరి? తల్లిదండ్రిని టార్చర్ చేయండి అన్నాడా? సన్మానించండి అన్నాడా? టార్చర్ చేసినోడు కూడా మధ్యలోనే నేను చెప్పాలా, మళ్ళీ నా మీద కోపడొద్దు, రాసుంది అందులో. నిర్గమాకాండం 20వ అధ్యాయం 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ ఏందో చూడు. 12వ వచనం. 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ ఏందో చూడబాయ్. నీ దేవుడైన యెహోవా, నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు. దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. మధ్యలో సావాలంటే చెప్పు. మధ్యలో సావాలంటే నీ తల్లిని, తండ్రిని టార్చర్ చేయి, పుట్టిక్కిన పోతావు. స్తోత్రం. అది అట్లొద్దా? దీర్ఘాయుష్మంతుడిగా బతకాలనుకున్నావా? వాళ్ళని టార్చర్ చేయొద్దు. నీకున్న దానిలో వాళ్ళని ప్రేమించి, వాళ్ళని సాదరంగా ఆదరించి, వాళ్ళని సన్మానించంటే దండేసి సేలవ కప్పమని చెప్పట్లా. మనకు సన్మానం అంటే సేలవ కప్పటం, దండేయటం, ఇది సన్మానం మన భాషలో. సన్మానం అంటే అది కాదు, ప్రేమ. అమ్మా తిన్నావా, నాన్న తిన్నావా, ఎట్లున్నారు అని కాస్త పలకరింపు. నీ 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 వెండి బంగారాలు, నీ డబ్బులు కట్టలు వాళ్ళు ఏం ఆశించరు. అవసరమైతే వాళ్ళకి వచ్చే పింఛన్ డబ్బులు కూడా నీకే ఇస్తారు. కాస్త చిన్న పలకరింపు. ఏమ్మా బాగున్నావా, అమ్మా నాన్న నోరార పలకరిస్తే చాలు.
33 ముళ్ళేస్తారు మా ముసలమ్మలో, పిచ్చి తల్లులు. 33 ముళ్ళేసి వాడు ఆ పలకరించడానికి వచ్చి అమ్మా అని వచ్చాడు అనుకో, అని ఆ ముళ్ళన్నీ తీసి ఆ చేతులు జస్ట్ ఒక పలకరింపు, ప్రేమపూర్వకమైన పలకరింపు, అంత ఆదరణ తల్లిదండ్రి కోరేది. నేను చెబుతున్నా, తల్లిదండ్రిని సన్మానించువాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు అంటే టార్చర్ చేసేవాడు మీ నోటితో మీరే చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, తల్లిదండ్రిని సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు అని ఉంది, టార్చర్ చేసేవాడు పెద్దగా. మీ నోటితో మీరే చెప్పారు, ఇక నా సంబంధం లేదు. ఇక ఎలా నడుచుకుంటారో మీ ఇష్టం. ఇప్పుడు మీ భర్తలు తమ తల్లిదండ్రులను ఆదరించేటప్పుడు మీరు అడ్డుపడాలా లేకపోతే సపోర్ట్ చేయాలా? సపోర్ట్ చేయకపోతే మీ హస్బెండ్ ఉష్పటాక్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు అవసరమైతే నువ్వు మీ ఆయన 200 తీసుకొని ఇవ్వకపోతే నువ్వు ఇంకో 200 కలిపి, అయ్యా 400 ఇచ్చిన అమ్మోళ్ళకి అని చెప్పు. 4 ఆశీర్వాదం వచ్చింది, దీర్ఘకాలం నువ్వు బతుకుతావు, మీ ఆయన బతుకుతాడు. వాళ్ళు అసలు మంచోళ్ళు కాదు, వాళ్ళు ఎందుకు చూడాలా అనొద్దు. వాళ్ళు మంచోళ్ళు కాకపోతే నువ్వు బతికుండవు. నువ్వు పుట్టినప్పుడే ఎంత ఉంటావు? మహా ఉంటే గట్టిగా ఒక మూర కూడా ఉండవు. నువ్వు ఏం లేదు, మెమ్మ మంచిది కాకపోతే పండుకున్నట్టు దొల్లిందంటే సచ్చూరుకునేదానివి, సచ్చూరుకునేవాడివి. నీకు పెద్ద హత్యలు కూడా చేయాల్సిన అవసరంలా, నిద్రలో జస్ట్ అట్ట దొల్లితే చాలు, ఇక మళ్ళీ ఊపిరి కూడా లేకుండా పోయేదానివి, పోయేవాడివి. వాళ్ళు మంచోళ్ళు కాదో అంటుంటే ఓహోడో మంచోళ్ళు అయితే ఎట్ట బతికున్నావు ఇన్నాళ్ళు? నువ్వు ఎవరు పెడితే తిని బతికావు? నీకు ఊహ తెలిసి నీ రెక్కలు నీకు వచ్చిన దాకా రెక్కలు మొక్కలు చేసుకొని సంపాదించి నీకు పట్టడన్నో అందించింది నీ తండ్రి, నీ తల్లి. వాళ్ళు పెట్టంది ఎట్ట బతికావు నువ్వు? ఈరోజు వచ్చి వాడు తేడా, మా నాన్న తేడా, మా అమ్మ తేడా అంటావు. తేడా అయితే అయ్యారు. నువ్వు ప్రేమించు, నువ్వు సన్మానించు, వాళ్ళ లెక్క వాళ్ళకు చూస్తాడు దేవుడు. నీకు చేసే న్యాయం నీకు చేయకపోతే అప్పుడు అడుగు. ఆయన మీతో చెప్పున్నది అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. విధవరాండ్రకు కూడా మీరేం చేయమన్నాడు? ఆదరించమన్నాడు, సాయం చేయమన్నాడు. దిక్కులేని పిల్లలకి ఏం చేయమన్నాడు? ఇలా చేసిన వాడు నిష్కళంకమైన భక్తిపరుడని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26-27 వచనం చూడు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను 27వ వచనం చదువుతున్నాడు చూడమా. దిక్కులేని పిల్లలను తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకుంటయునే. ఇది పర్ఫెక్ట్ భక్తి. అసలు భక్తి మొత్తానికి నిర్వచనం 2 ముక్కల్లో చెప్పి పడేశాడండి యాకోబులో. భక్తి మొత్తానికి నిర్వచనం 2 మాటల్లో. 1, దీనులైన వారి ఎడల ప్రేమ కలిగి ఉండు. 2, నిన్ను నువ్వు ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకో, దేవుడు నిన్ను ఆమోదిస్తాడన్నాడు. జాగ్రత్త చేతులు నొప్పులు పడుతుంది. అంతసేటు కొడుతున్నారు ఏంది అసలు? వామ్మో. రెండు మాటలు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. అది భక్తికి నిర్వచనం. కాబట్టి ఇప్పుడు వాళ్ళని టార్చర్ చేస్తే శాలిటీ లేచిద్దంటే, వాళ్ళని ఆదరిస్తే, వాళ్ళకున్నంతలో సాయం చేస్తే, ఇప్పుడు దీన్ని ఆధారం చేసుకున్న ఒకడు వస్తాడు నా దగ్గరికి, విధవరాండ్రను ఆదుకోమన్నావు అన్నయ్య, అందుకని నేను ఇంకొక ఇల్లు తీసుకున్నాను అన్నయ్య, నువ్వు చెప్పిన మాటను బట్టి విధవరాల కోసం ఇంకొక ఇల్లు తీసుకోవరే, నీకు దండం పెడతా, నీ ప్రేమ తగలయ్యా. దేవునికి స్తోత్రం సహోదరుడా అంటా నేను. అయ్యా మామూలుగా ఆదరించు కానీ ఏకంగా కుంపట పెట్టి ఆదరించమని చెప్పాలని నేను. వెంటనే పెద్ద మనిషి వచ్చింది ఒక్కొక్కడికి వచ్చి, నేను ఇల్లు తీసుకున్నాను అన్నయ్య, ఆదరించమని చెప్పాక ఆ రోజు ఆదివారం దేవుడు నాతో మాట్లాడాడు, అందుకని నేను అసలు దగ్గరికి తీసేశాను అన్నయ్య. వద్దయ్యా, వద్దమ్మా, అంత త్యాగం వద్దయ్యా, అంత త్యాగం వద్దు. నీకుంటే అక్క అనుకోనో చెల్లి అనుకోనో అంత సాయం చేయి. వందనాలు.
అక్కనుకోనో చెల్లెనుకోనో తల్లి అనుకోనో అంత సాయం చేయి, అంతేగాని మళ్ళీ ఇల్లు అద్దెకి తీసుకొని పెట్టి పెద్ద మనసుతో వద్దమ్మా, అంత సాయాలు వద్దు. క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. పచ్చిగా దేవునికి స్తోత్రం. ఇంత మ్యాటర్ నేను ఎందుకు చెప్పానంటే ఆయన మీతో చెప్పున్నది ఏమేం చెప్పాడంటే ఇట్లా ఇన్ని చెప్పాడు. బైబిల్ చూసుకోవాలా, ప్రతి విషయంలో మాట్లాడాడు. కూలివాడి డబ్బు బిగబట్టొద్దు అన్నాడు. అవసరమైతే ఇంకాస్త కలిపివు దీవించబడతావు అన్నాడు. తృప్తి చెందాలి కష్టజీవి. 650 అయితే నీ దగ్గర కలిగిన వాడు అయితే ఇంకొక 50 కలిపివు. సంతోషంగా పోతాడు. పోతా ఏమనుకుంటాడు తెలుసా? ఎట్టాంటోడు ఇంకా 4 ఇల్లు కడితే బాగుండు దేవుడా అనుకుంటాడు. నువ్వు 650 రూపాయలు 700 రూపాయల కూలికి నువ్వు 600 ఇచ్చావనుకో, ఈ దరిద్రుడు ఇంటికి ఇంకోసారి రాకూడదు, ఇది పిలిచినా రాకూడదు అనుకుంటాడు. ఇది శాపం వచ్చింది. ఒక 10 రూపాయలు ఒక 50 రూపాయలు కలగా కలిపిచ్చావనుకో, బా ఇట్టంటోడు 4 ఇల్లు కట్టాలి దేవుడా అనుకుంటాడు. అవన్నీ ఊరకబావు, ఖచ్చితంగా ఆశీర్వాదాలు వస్తాయి మనకి. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తా. ఇప్పుడు